శ్రీమాత్రే నమః. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఒకవేళ మీరు నవమి రోజు కనుక మన వీడియోని చూస్తే శ్రీరామనవమి శుభాకాంక్షలు అనమాట. ఈ వీడియోలో అయితే అమ్మకి సరదాగా ఎందుకో పూలదండ అల్లే వీడియో చూపిద్దాం అనిపించింది. ఆ వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మనకున్న పూలను బట్టి మనం జాగ్రత్తగా అల్లుకోవచ్చు. నాకైతే ప్రస్తుతానికి మన దగ్గర ఎప్పుడు పెట్టే చుక్కమల్లి పూలును బొగడబంతి పూలు ఉన్నాయన్నమాట. రుద్రాక్ష పూలు అంటారు కదా వీటిని, పర్పుల్ కలర్వి అవిని, ఇంకా ఈ చుక్కమల్లి పూలు ఉన్నాయన్నమాట. వాటితోనే ఎందుకో అలా అల్లాలనిపించింది. రాముల వారికి శ్రీరామనవమి కదా, అది కూడా అవి గుచ్చుదామని చెప్పేసి తీసాను అనమాట. ఎన్నో లేవండి పూలు నాకు, ఎందుకంటే ఎండలు కదా కొంచెం బొగడబంతి పూల చెట్టు కొంచెం తగ్గినాయి అనే చెప్పాలి. పువ్వులు చుక్కమల్లి పూలు మనకి ఎప్పుడూ ఉంటాయన్నమాట. అది బాగానే పూస్తాయి చుక్కమల్లి పూలు. అవి ఏంటంటే పొద్దుట చాలామంది కోసుకెళ్తారనమాట. మన చెట్టు పూలు చుక్కమల్లివి దేవుడికి పెట్టుకోవడానికి చాలామంది పట్టుకెళ్తారు. కొంతమంది చిన్న చిన్న పిల్లలు తలలో కూడా మాల కట్టుకుని పెట్టుకుంటారు అవి. అందువల్ల మనకి చుక్కమల్లి పూలు సెట్ అవ్వలేదన్నమాట. ఇంకేంటంటే తర్వాత వచ్చేసి ఈ కొద్దిగానే ఉన్నాయి చుక్కమల్లి పూలు. బొగడబంతి పూలు అయితే ఒక 20 వరకే ఉన్నాయి, ఎన్నో లేవు. నేను అందుకన్నా ముందు పొద్దుట నిత్య దేవతార్చనలో పెట్టేశాను అనమాట. దేవతార్చన చేసినప్పుడు పొద్దుట దేవుడు అందరికీ పెట్టేశాను. ఇంకేంటంటే కొద్దిగా ఉన్నాయి, వాటిని ఎలా చేయాలని ఆలోచించి ఇలాగా దీనికి ఒక రూపం తీసుకొచ్చాను అనమాట. వీటితో పాటు మీరు ఆకులు కూడా కోసుకోండి. మీకు ఒకవేళ గణపతి అయితే మనం ఎప్పుడైనా సరే గణపతికి గరికే వాడతాం, తులసి అస్సలు వాడం కాబట్టి గణపతికి సంబంధించి అయితే తులసి కొయ్యొద్దు. గౌరీదేవికి కానీ పార్వతికి ఉమ్మకి ఎవరికైనా అమ్మవారికి గరిక ఇష్టం ఉండదంటండి, గరిక వేయకూడదంట అమ్మవారికి అయితే. కాబట్టి అమ్మవారి మట్టుకు గరిక పెట్టొద్దు. ఇంకా దాన్ని బట్టి విష్ణుమూర్తికి మరి నాకు ఐడియా లేదు, ఆయనకి ఏదో ఒక పత్రి వేయకూడదు అనమాట. అలాగా కొంతమందికి కొన్ని ఉన్నాయి. వాటిని మినహాయింపు చేసి మిగిలిన వాటితో మనం మాల్లో యూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నాకు ఆ రోజు నేను దండ కట్టే రోజు మంగళవారం అవ్వింది కాబట్టి నేను తులసి కోయడానికి అవకాశం లేదనమాట. రామచంద్రమూర్తికి తులసి వేయొచ్చు, ఎందుకంటే ఆయన విష్ణుమూర్తి కాబట్టి తులసి వేసుకోవచ్చు. కానీ నాకు తులసి వేసేయడానికి ఆ రోజు మంగళవారం అవడం వల్ల నేను కొయ్యలేకపోయాను. కాబట్టి ఏం చేశానంటే ఇలా కూడా వేసుకోవచ్చు మీకు ఒకవేళ అవకాశం ఉంటే. చుక్కమల్లి చెట్టువి ఆకులు ఉంటాయి కదా, అవి ముద్రవి కాకుండా లేతగా ఉంటాయి కదా, బాగా చిగుళ్ళేసినవి ఉంటాయి, లేతగా అప్పుడే వచ్చినాయి. బాగా పాతవి ముద్రవి కాకుండా చిగుళ్ళేసినవి ఉంటాయి కదా, అవి తీసుకుని వాటిని మధ్యలో వేసి కడుతున్నాను అనమాట. ఇది గుచ్చుతున్నాను. సూది నా ఎల్లో దిగిపోద్దామని భయం వేసిందండి. చాలా సంవత్సరాలు అయింది నేను దండలు గుచ్చుకుని. ఒక టైంలో బీభత్సంగా గుచ్చివ్వండి అనమాట దేవుడికి. నాకు చాలా ఇష్టము. ఒక రకంగా గుచ్చుకునేవాడిని దేవుడికి. నా చేతితో నేను వేసుకునేవాడిని. నాకు సైజు కరెక్ట్గా అలా సెట్ అవిలా వేసేవాడిని అనమాట. అలాంటిది ఇంకా బద్ధకం బాగా పెరిగిపోయిందని చెప్పాలి. ఇంకా అసలు సరిగ్గా ఏమీ చేయట్లేదు. కాబట్టి ఈసారికి ఏం చేశానంటే సరదాగా ఎందుకో చూపిద్దాం మీకు గుచ్చేసి అనేసి చూపిస్తున్నాను. ఇదివరకటి మీద తగ్గిందనే చెప్పాలి, కానీ అప్పుడప్పుడు అడపదడప ఎప్పుడో గుచ్చుతున్నాను. కానీ ఈ మధ్యన బయట కొట్లో కొనడం లేకపోతే అమ్మని గుచ్చేయమంటమే సరిపోతుంది. నేనైతే గుచ్చట్లేదండి, అందుకే కొంచెం సరిగ్గా అవ్వట్లేదు. అలా అటు ఇటుగానే అవుతున్నాయి అనమాట. జాగ్రత్తగా ఏదో అలా అడ్జస్ట్ చేసుకున్నాను. ఇంకా జాగ్రత్తగా అలాగా ఈ ఆకులు కూడా జాగ్రత్తగా ఒక చూపించినట్టు మడతేసుకుని పెట్టుకోండి. మడతేసి పెడితే బాగా వస్తాయి అనమాట. ఈ కూడాని వీటిని మీరు ఏం చేస్తారంటే కుదుళ్ళు ఉంచేయండి, పర్వాలేదు, అందంగానే ఉంటాయి. ఒకవేళ మీకు బాగా పెద్ద అయిపోయినాయి ఆకులు బాగోలేదంటే లాస్ట్లో దండ అంతా గుచ్చేసిన తర్వాత కత్తిరి తీసుకుని కట్ చేశారంటే మీకు సమానంగా వచ్చేస్తాయి అనమాట. ఆకులు కొంచెం పెద్ద లావు ఉన్నాయనుకుంటే ఒక కత్తిరింపు కట్ చేసుకుంటే అన్నిటి మీద పెట్టి అప్పుడు మీకు అందం తేలిపోద్ది. కానీ ముందే ఆకుల్ని కట్ చేశారంటే మీకు అరగుండి ఏదో గొరికినట్టు ఉంటుంది అనమాట, సరిగ్గా కటింగ్ వేయించలేనట్టు. కాబట్టి ముందే పని చేయకండి, లాస్ట్లో కట్ చేసుకోండి. ఇంకా ఏం చెప్పాలి, అమ్మ కోసం అందరూ లలితమ్మ నవరాత్రులు బాగానే చేసుకుంటున్నారు అనుకుంటాను. ఇంక ఈ రకంగా వస్తుంది అనమాట. మన దగ్గర పువ్వులు తక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువలోనే గుచ్చాను. ఒకవేళ మీ దగ్గర ఇలాగే ఏదైనా 2 రకాల పూలు ఉన్నాయనుకోండి, ఆపోజిట్ కలర్స్ ఉంటే బాగుంటుంది. దాని మధ్యలో ఒక ఆకు కూడా వేసుకుంటే మీకు దండ పెరుగుతుంది. ప్లస్ ఏమవుద్దంటే దండతో పెరగడం పాటు అందం కూడా తెలుస్తుంది అనమాట, గ్రీనీగా బాగుంటుంది. కాబట్టి 2 రకాలు ఉంటే పువ్వులు, దాని మధ్యలో ఒక ఆకులు వేసామంటే మొరం వేయొచ్చు, దవనం వేయొచ్చు, తులసి, ఇలా మనకి దొరికిన దాన్ని బట్టి బెల్వం కూడా వేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే దాన్ని చాలా జాగ్రత్తగా అందంగా గుచ్చితే బెల్వం చాలా అందంగా వస్తుంది అనమాట, బెల్వం పత్రాలు వేసి గుచ్చితే. కాబట్టి మీకు దొరికిన దాంతో జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటే అయితే బాగా వస్తుంది అనమాట. నేనైతే జాగ్రత్తగా ఇలాగా మధ్యలోకి సెంటర్కి ఏమో ఈ బొగడబంతి పూలు వచ్చి ఇలాగే వేస్తున్నాను అనమాట.
ఇంకా లలితమ్మ నవరాత్రులు అందరూ బాగానే చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఇంకెన్నో రోజులు లేదు. నాకు తెలిసి వీడియో పోస్ట్ చేసినప్పటికి లలితమ్మ నవరాత్రులు కూడా అయిపోతాయి నాకు తెలిసి, శ్రీరామనవమి ఎలా ఉన్నా కానీ. కాబట్టి లలితమ్మకి గురువారమే ఉద్వాసం చెప్పండి అందరూ. ముందే 9 రాత్రులు, బుధవారం రాత్రితో 9 రాత్రులు పూర్తవుతాయి. తర్వాత 10వ రోజు మార్నింగ్ అంటే గురువారం పొద్దుట, లక్షవారం పొద్దుట అమ్మకి ఉద్వాసం చెప్పుకుని మళ్ళీ సంవత్సరం రామ్మ మణిద్వీపం నుంచి అనేసి, నువ్వు ఎక్కడున్నావో అక్కడికే, మా పూజ గదిలో నువ్వు ఎక్కడున్నావో అక్కడనే ఉండు తల్లి అనేసి అమ్మకి ఒక దండం పెట్టుకోండి సరిపోద్ది. చాలామంది అనుకుంటారు పువ్వులు ఇలాగా గుచ్చటం కరెక్ట్ కాదు కదా. పుష్పసందేశమే ఏదో సంథింగ్ ఏదో నా చిన్నప్పుడు ఒక స్టోరీ ఉండేదనమాట టెక్స్ట్ బుక్లో. అది చూసి నేను కొన్నాళ్ళు పువ్వులు కోయడమే మానేసాను చిన్నప్పుడు. అదే ఒక కవి ఆయన తన మనసులో వచ్చిన బాధని చూపించారు, అంతేకాని దాన్ని మనం సీరియస్గా తీసుకోకూడదు. ఎందుకంటే పూసే ప్రతి పువ్వు భగవంతుడి పాదాలు చేరడానికే చూస్తుందంట. ఒకవేళ అది పువ్వు మనం కొయ్యకుండా, భగవంతుడు కొయ్యకుండా ఒక పువ్వుని భగవంతుడి కోసం కొయ్యకుండా పెట్టకుండా కనుక మనం దాన్ని వేస్ట్ చేసేస్తే అది వాడిపోతే అది బాధపడుతుంది అంట. నేను అమ్మ పాదాలకు చేరలేకపోయాను అనేసి ఆ పువ్వులు చాలా బాధపడతాయంట. పువ్వులు కోసినప్పుడు కూడా చెప్పులు వేసుకుని కొయ్యకండి. చెప్పులు తీసేసి దాన్ని కోసినప్పుడు కూడా శ్రీమాత్రే నమః అనుకుంటూనో లేకపోతేనే అమ్మ నామని చెప్పుకుంటానో మీరు, నేను అమ్మ అంటే ఇష్టం కాబట్టి అమ్మ పేరు చెప్తున్నాను. ఒకవేళ మీరు శివుడు అంటే ఇష్టం ఉండొచ్చు, లేదంటే వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి ఎవరు సంథింగ్ ఇష్టం ఉండొచ్చు. వాళ్ళ పేరు తలుచుకుంటూ ఆ పువ్వుని వాళ్ళ కోసమే కోస్తున్నట్టు భావించి కొయ్యండి. అప్పుడు చాలా మంచిదన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీరు అంత పాజిటివ్గా ఉంటే మొక్క కూడా చాలా పాజిటివ్గా పెరుగుతుంది. పువ్వులు కూడా చాలా బాగా పూస్తాయి అన్నమాట. ఎందుకంటే మనలోని ఉన్న నెగిటివిటీని పాజిటివ్ బట్టే పువ్వులు మొక్కలు అనేవి చాలా బాగా ఎదగడం ప్రారంభిస్తాయి. మనం సరిగ్గా ఉన్నామంటే అవి చాలా మనకి కనెక్ట్ అవుతాయంట. నేను చాలా గమనించానండి. ఒక 5 months నుంచి నేను చూశాను. ఎందుకంటే ఒక మందార మొక్క తీసుకొచ్చాను అనమాట నేను కడుపులంక నుంచి లాస్ట్ ఇయర్. దానికి లక్ష్మి అని పేరు పెట్టాను. నాకు కొంచెం పిచ్చి చేష్టలు ఇలాగే ఉంటాయి, మీరు ఏం కంగారు పడకండి. దానికి లక్ష్మి అని పేరు పెట్టాను అనమాట. దానికి ఏదో నార్మల్గా వాటర్ పోసేవాడిని, చేసేవాడిని. అసలు మీరు నమ్మరు, ఒక 5 months బ్యాక్ వరకు కూడా, కార్తీక మాసం ముందు వరకు కూడా అసలు సరిగ్గా పువ్వులే పూచేది కాదు. ఆ చెట్టు చూస్తేనేమో నా అంత చెట్టు ఉంది, ఒక 6 అడుగుల చెట్టు, మందార చెట్టు, సరిగ్గా పువ్వులు పూచేవి కాదు. నాకు అసలు అర్థమయ్యేది కాదు. ఏదో మొక్క తేడా వచ్చి ఉంటుంది అంటే, మాకు ఎండ కూడా సరిగ్గా తగలదు మొక్కలు ఉన్న చోట, ఏదో తేడా వచ్చి ఉంటుంది అనుకునేవాడిని. కానీ ఏంటంటే నేను మా ఫ్రెండ్ అమర్ గారు చెప్పిన దాని ప్రకారం ఏం చేశానంటే, వాటితో కొంచెం జాగ్రత్తగా మమేకమవుతూ వాటర్ అది పోస్తూ కొంచెం జాగ్రత్తగా ఇదిగా ఉంటూ, వాటికి వాటర్ అది పోసినప్పుడు జాగ్రత్తగా పోసి, మొక్కలు తుంచినప్పుడు కూడా గోరు తగలకుండా తుంచుతున్నాను. అంటే వేలు మధ్యలో పెట్టి విరుస్తున్నాను అనమాట పువ్వుని. గోరు తగిలితే తేడా వచ్చేస్తుందండి. మనిషికి ఒళ్ళంతా విషం ఉంటుంది అంటారు కదా, అందులో గోల్డ్లో బాగా ఉంటుంది అనమాట. నా గోల్డ్లో అయితే ముందే ఉంటుంది, పెద్ద పెద్ద దెయ్యం గోల్డ్ కాబట్టి. జాగ్రత్తగా ఏం చేస్తున్నానంటే ఎడం చేయి పట్టుకుని కుడి చేతితో తెంపుతున్నాను తప్ప గోరుతో విరవట్లేదు. దానివల్ల పువ్వులు చాలా బాగా హెల్తీగా పెరుగుతున్నాయి అనమాట. మందార పువ్వులు అయితే బాగానే పోస్తున్నాయి ఇప్పుడైతే. ఒక 5 months నుంచి డైలీ ఒక 20 పువ్వుల వరకు పూస్తున్నాయి. ఆ టైప్లో మీరు జాగ్రత్తగా శ్రద్ధ తీసుకున్నారంటే పువ్వులు చాలా బాగా పెరుగుతాయి అనమాట. ఆ నిర్మాల్యాన్ని కూడా ఎక్కడ పెడితే అక్కడ వేయకుండా భగవంతుడి తొక్కింది కాలువలో కానీ ఎక్కడైనా వేస్తే మంచిదన్నమాట. లేదంటే అవే ఎవరు తొక్కని చోట మొక్కలు మొదట్లో వేసినా కూడా మొక్కలకి అది కొంచెం బలంగా కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా పెంచుకోండి. ఎండ తగిలే చోట వేసుకుంటే మొక్కలు కానీ తులసమ్మ కానీ ఎక్కడైనా సరే చాలా బాగా ఎదుగుతాయి అన్నమాట. ఇది చిన్న మొక్క అయింది, దీన్ని మళ్ళీ కావాలంటే మీరు సాగేసుకోవచ్చు అందులో. ఎందుకంటే పువ్వులు దారం ఉంది కదా, ఇంకాని నేను దగ్గరికి గుచ్చాను, అందంగా ఉంటుంది. నాకు రాముల వారి చిన్న ప్రతిమ ఉంది కదా, అందుకనేసి నేను చిన్న ముక్కే గుచ్చాను అనమాట. మీరు ఇంకా దాన్ని కావాలంటే పువ్వులు జరుపుకుంటూ సాగేసుకుంటే పెద్ద ముక్క అవుతుంది. దాన్ని రాముల వారికి కరెక్ట్గా సరిపోద్ది అనమాట. కాబట్టి ఇంకోటి రాముల వారికి నాకు కరెక్ట్గా ఇంకా సరిపోయింది. ఇంకా నేను లాగొచ్చు కావాలంటే, కాకపోతే అలా నాకు నచ్చి అలాగే ఉంచేసాను అనమాట. ఇంకా కామాక్షమ్మకి ఇంకా అలా చూస్తుంది నన్ను, నువ్వు నాకు వేయకుండా రాముల వారికి వేసావా అనేసి. కానీ ఇద్దరు ఒకటే కదమ్మా, రేపు ఆయన శ్రీరామనవమి కదా, అందుకే ఆయనకి వేస్తున్నానని చెప్పి కామాక్షమ్మకి బుజ్జగించాను అనమాట. వెనకాల లక్ష్మీనారాయణలు ఉన్నారు, వెంకటేశ్వర స్వామిని, రామయ్య తండ్రికి అలా సెట్ చేశాను అది. ఇంకా నెక్స్ట్ నీకు చూపిస్తానండి. ఇంకా నాకు బంతిపూలతో అది కూడా వచ్చిన మట్టుకు కొన్ని ఉన్నాయి, దండలు జాగ్రత్తగా కట్టుకోవడం అలవాటే. అవన్నీ నాకు వీలున్నప్పుడు, పువ్వులు ఉన్నప్పుడు నేను జాగ్రత్తగా చూపిస్తూనే ఉంటాను. ఇంతేనండి వీడియో. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. శ్రీమాత్రే నమః.